గౌరవనీయులైన సభాధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, ఈనాడు ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జె బాపురెడ్డి గారికి, డాక్టర్ ముక్తేవి భారతి గారికి, డాక్టర్ సుందరరామయ్య గారికి, ఈనాటి ఆత్మీయ పురస్కార గ్రహీత శ్రీమాన్ కొమాండూరు శేషాద్రి మాస్టర్ గారికి, సభలో ఆశీస్సులైన సాహిత్యమూర్తులు, విద్యావేత్తలకి, ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈనాటి సభకు విచ్చేసిన సద్గురు శివానందమూర్తి గారికి సాష్టాంగ ప్రణామాలు. జీవీఎస్ గారి ఆత్మీయ పురస్కారం కొమాండూరు వారికి ఇవ్వడం అత్యంత సముచితమని నాకు తోస్తుంది. వారి గురించి, వీరిద్దరి గురించి మాట్లాడే అంత అర్హత, అంతటి పరిజ్ఞానం నాకు లేదు. కానీ జీవి సుబ్రహ్మణ్యం గారు మా విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా వచ్చినప్పుడు వారి గురించి, వారి యొక్క స్ఫూర్తి మేము సంగీత శాఖకు తీసుకుని ఎన్నో ప్రణాళికలు చేపట్టడానికి మాకు అవకాశం కలిగింది. ముఖ్యంగా మాకు శాఖాధ్యక్షులు లేని ఒక సమయంలో వారు ఈ శాఖని నడిపించేందుకు తగిన వ్యక్తి ఎవరు అని చాలా బాగా కమిటీ వేసి ఆలోచన చేసి ఎంచుకున్న వారే శ్రీ కొమాండూరు శేషాద్రి గారు. వీరు జీవీఎస్ గారిలానే చాలా గంభీరమైన వ్యక్తిత్వం ఉన్న మహనీయులు. వారిలానే సున్నితమైన మనస్విద్ధి, తర్వాత నిరాడంబరత, చాలా సింపుల్గా ఉంటారు ఇద్దరును. వారు సాహిత్యంలో ఎంతో లోతులకెళ్ళి ఆ తత్వం తెలుసుకున్న వ్యక్తి. ఆయనకి సంగీతం కూడా ఖచ్చితంగా పరిచయమే. ఎందుకంటే మేము సంగీత శాఖలో ఉన్నప్పుడు వారు రాసిన ఎన్నో భావగీతాల్ని బాబా వారిపై, ఆయన బాబా గారికి అత్యంత ప్రియమైన శిష్యులు, వారి పైన రాసిన భావగీతాల్ని మా శాఖలో అందరితో ట్యూన్ చేయించి ఇవన్నీ కలిపి మనం బాబా గారి దగ్గర పాడదామని ఒక బస్సు చేయించి మేమంతా, మాకది మరపురాని అనుభూతి. స్వామి దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని పుట్టపర్తి స్వామికి అత్యంత సన్నిహితంగా మేము కూర్చుని పాడే మహద్భాగ్యం కలిగించిన వారిని మేము ఎప్పుడూ వారికి రుణపడి ఉన్నాం. అలాంటి అవకాశం మాకు ఈ జన్మలో మళ్ళీ రాదు. అలా ఆయన రాగానే యూనివర్సిటీకి ప్రతి శాఖలో ఉన్న అధ్యాపకులందరినీ పేరు పేరున వారిని వారి యొక్క పరిస్థితి, వారి యొక్క వాళ్ళ యొక్క అర్హతలు, ఇవి అవి, వారి యొక్క జ్ఞానం, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ తను వారిని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా ఇంకా ఉత్తేజితులను చేయాలి అని ప్రతి వ్యక్తితో ఆయన మెలిగిన మహానుభావులు.